గూడూరు మండలం గుడిపాడి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవాలయం ముందు ఈ యొక్క బహుమతులు శ్రీ 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 రామలింగేశ్వర స్వామి తరఫున మొదటి బహుమతి గౌరవనీయులు ఆర్సి రంగారెడ్డి గారు అండ్ ఆర్ చంద్రారెడ్డి గారు 20 కలిసి 30,000 రూపాయలు ఇచ్చినటువంటి దాతలు. రెండవ బహుమతి గౌరవనీయులు పెద్దలు శ్రీ 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 వీరభద్ర స్వామి తరఫున 20,000 రూపాయలు కుర్మ సంఘం వారు ఇచ్చినటువంటి దాతలు అందరూ కూడా రెడీగా ఉన్నది. మూడవ బహుమతి శ్రీ 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 మద్దిరెడ్డి స్వామి తరఫున మూడవ బహుమతి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి వాల్మీకి సంఘం వారు కూడా రెడీగా ఉండాలి. నాలుగవ బహుమతి శ్రీ 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 మారమ్మ తల్లి తరఫున నాలుగవ బహుమతి ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి మారమ్మ గుడి పెద్ద మనుషులు కూడా రెడీగా ఉండాలి. ఐదవ బహుమతి శ్రీ 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 గోవిందప్ప స్వామి తరఫున ఐదవ బహుమతి 5,000 రూపాయలు ఇచ్చినటువంటి తెలుగు సంఘం వారు కూడా అందరూ కూడా దేవాలయం దగ్గర డయాస్ దగ్గరికి వచ్చి రెడీగా మీ అమృతమైన చేతుల మీదుగా అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికి వరకు మాకు మారమ్మ తల్లి గుడివి డబ్బులు వచ్చి ఉన్నాయి, వీరభద్ర స్వామి గుడి డబ్బులు కూడా వచ్చి ఉన్నాయి, కుర్మ సంఘం వారు కూడా ఇచ్చి ఉన్నారు. రావాలి. ఇంకా మూడవ బహుమతి 15,000 రూపాయలు వాల్మీకి సంఘం వారు అందజేయాలి. మొదటి బహుమతి గౌరవనీయులు ఆర్సి రంగారెడ్డి గారు కూడా వారు కూడా అందజేయాలి. ఐదవ బహుమతి తెలుగు సంఘం వారు కూడా ఇచ్చారు, వారు కూడా రైతు 3 బహుమతులు మాకు అంది ఉన్నాయి. ఇంకా 2 బహుమతులు మాకు అందవలసి ఉన్నాయి. మరి ఎక్కడున్న గెలుపొందినటువంటి ఎస్ఎస్కే పూల్ సాధారణ గ్రామం ఇటుకాల మండలం జోగులమ్మ జిల్లా వారు రావాలి సార్, దగ్గరికి రావాలి. మొదటి బహుమతి దాత గౌరవనీయులు పెద్దలు 30,000 రూపాయలు ఇచ్చినటువంటి ఆర్సి రంగారెడ్డి గారు, ఆర్ రామచంద్రారెడ్డి గారు మొదటి బహుమతి వారికి అందజేయాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. కుర్చీ తీయండి రెండవ బహుమతి సాధించినటువంటి ఖలీల్ బాషా గారు. రెండవ బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో లక్ష్మీ నరసింహ ఎమ్మిగనూరు గ్రామం దైవం దిన మండలం రావాలండి. దైవం దినవారు కుర్మ సంఘం వారు శ్రీ వీరభద్ర స్వామి తరఫున కుర్మ సంఘం వారు రెండవ బహుమతి అందజేయాలి. వారు ఎక్కడన్నా రావాలి. దైవం రెండవ బహుమతి సుగా కదా ఫోటో తీసుకోవాలి. పట్టుకుంటే అట్లా కళ్ళు లైవ్ లేదు. అట్లా ఉండండి. మూడవ బహుమతి సీతమ్మ తల్లి ఆశీస్సులతో ఆంజనేయ గారు నంగవరం గ్రామం కర్నూలు జిల్లా వారు రావాలి. ఎక్కడన్నా 3,481 అడుగులాగి మూడవ బహుమతి సాధించినటువంటి వ్యక్తి శ్రీ 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 మద్దిరెడ్డి స్వామి తరఫున ఇచ్చినటువంటి వాల్మీకి సంఘం వారు 15,000 రూపాయలు అందజేయాలి. ఈ ఫోన్ ఎక్కడికి పోయినా తిప్పారు. తమ్ముడు గా ఈ పిల్లోడు వాళ్ళ పిల్లోడే. నాలుగవ బహుమతి బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారు బిఎస్ఎస్ రెడ్డి గారు రావాలి. బిఎస్ఎస్ రెడ్డి ఎస్కొత్తూరు పాండ్యం మండలం 10,000 రూపాయలు మారమ్మ గుడి పెద్దలు అందజేయాలి. బిఎస్ఎస్ రెడ్డి మారమ్మ గుడి తరఫున వచ్చే సంవత్సరం 10,000 సాలదు 30,000 చదివేయాలి.
దేవుడు చెప్పిన మనం ఒక ఎకర చేయడం ఉన్నాం పక్కన డబ్బులు కలపండి శ్రీ మద్దిరెడ్డి స్వామి ఆశీస్సులతో తలారి రామచంద్ర గారు వల్కూరు గ్రామం మండలం తలారి రామచంద్ర గారు 5వ బహుమతి శ్రీ గోవింద స్వామి 5వ బహుమతి తెలుగు సంఘం వారు బెస్తాలు విపక్ష గారు దేవరాజు గారు గౌరవనీయులు పెద్దలు ఎట్లా ఉంటుంది కదా అయినా లేదు ఎట్లా అయితే మీకు ఆర్టిస్టులు కూర్చోండి వస్తుంది కూడా అంటే మీరు చక్కగా బస్సులో తీసుకెళ్ళి తెలుస్తుంది కావాలి రావాలండి గోవిందప్ప స్వామి గుడి తరఫున 5,000 రూపాయలు తెలుగు సంఘం వారు ఇచ్చారు. వారు కూడా ఘనంగా చప్పట్లు కొట్టారు. అందరూ కూడా వారికి ఒకసారి చప్పట్లు కొట్టాలి. 5,000 సంఘం వచ్చే సంవత్సరం పెద్దలు పెద్ద మనసులో పెద్దారెడ్డి గారు దశగిరెడ్డి గారి కుమారుడైనటువంటి పెద్దారెడ్డి గారు అనుకోకుండా మేము అడిగిన తక్షణమే మేము అడగకుండానే పందాలు కానీ యజమానులకు కూడా మేము ఏదో బహుమతి ఇవ్వాలనుకున్నామంటే తప్పకుండా 3,000 రూపాయలు ఇవ్వడానికి వారు కూడా ముందుకు వచ్చారు. వారికి వారి కుటుంబానికి శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులు రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు 40,000 సభ పెట్టుకుంటున్నాం. రావాలి జాకిర్ గారు రావాలి. ఓకే రావాలి. జాకిర్ గారికి వేరుకుల పెద్దరెడ్డి గారు గట్టిగా తప్పకుండా ఉండాలి. పేరు లేకుండా మాట కోసం మాట ప్రకారంగా 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి గౌరవ పెద్దారెడ్డి గారికి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు 40,000 సభ పెట్టుకుంటూ అదేవిధంగా ఆంజనేయ గారు మేకల పకీరన్న గారు సీతలగలు వస్తువులు వారు కూడా ఎక్కడున్నా రావాలి. కారు విరిగినటువంటి వ్యక్తులు ఓకే ఓకే అది వారు కూడా పెద్దారెడ్డి గారి చేతుల మీదుగా గట్టిగా చెప్పండి పడ్డారు అందరూ. ఓకే థ్యాంక్ యూ. అయితే అన్ని విషయాలు బాగున్నాయి కానీ మల్లికార్జున రెడ్డి గారు 4 మాటలు మాట్లాడవలసిందిగా మనం అన్ని వస్తాయి మైక్ పట్టుకున్నా చంద్రరావు. హలో గుడిపాడు గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత ఘనంగా జరుగుతున్న కళలో కూడా ఊహించలేదు. ఈ విధంగా జరిగినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనుకున్న దానికంటే ఘన విజయంగా జరిగింది. ఇది గ్రామ ప్రజల సహకారంతో జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. చేసినటువంటి గుడిపాడు గ్రామ ప్రజలు ఇతర గ్రామాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి భక్తాదులు ఎద్దుల పందెంల కోసం వచ్చినటువంటి ఎద్దుల కోడలు తెచ్చినటువంటి వారికి తర్వాత మిగతా చూడడానికి వచ్చినటువంటి భక్త బృందం అన్ని కులాల వారు మా గ్రామస్తులు కూడా ప్రతి సంవత్సరానికి ఆ శ్రీ ఈశ్వరుడు యొక్క దయ వల్ల ఎంత ఘనంగా జరుగుతుందంటే అందరికీ దేవుడి మీద అందరి మీద ప్రేమాభిమానాలతో నమస్కారం తెలుసుకుంటూ కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. మల్లికార్జున రెడ్డి గారు పెద్దారెడ్డి గారు రంగారెడ్డి గారు అందరూ కూడా ఈ అవకాశం ఉంటే పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈ కులము ఆ కులము అనకుండా అన్ని కులాల వారు కూడా అన్ని సంఘాల వారు కూడా
ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా విచ్చేసినందుకు శ్రీ 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 రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు వేలాగా ఉండాలని సదా పెట్టుకుంటూ ఈ గ్రామం ఎప్పుడు కూడా ఇలాగనే కలిసి కట్టుగా ఉండే యొక్క కార్యక్రమాల్లో దిగ్విజయం చేసే అవకాశం గ్రామానికి అంతా కూడా ఉందని, ఈ కార్యక్రమాన్ని ఒక రోజుతో ముగించే కార్యక్రమం కాదు, ఇది 4 రోజులు జరిగే కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను. ఇది 4 రోజులు కూడా ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఇంకా 4 సంవత్సరాలకైనా 4 రోజులు కూడా జరిగే అవకాశం ఉందని సభామూలకంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నాకు అవకాశం పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.